హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ వీడియో అండి. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశాను. వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఇది చాలామంది ఇష్టపడే కూర అన్నమాట. ఇది ఆనియన్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా జస్ట్ 10 నిమిషాలలో అయిపోతుంది. ఇంకా అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేంటంటే కర్రీ బాగానే ఉంటుంది, కానీ కోయడమే చాలా కష్టంగా ఉంటుంది ఆనియన్స్. సరే, నేనైతే ఇది ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఒక 5 మీడియం సైజ్ తీసుకున్నాను, మంచిగా కట్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గించుకుందాము. ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లో రిమైనింగ్ మసాలాలు అవి ఇవి అయితే వేసేద్దాం. తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అట్లా ఉడికించుకుందామండి. మంచిగా మగ్గుతాయి కదా. మగ్గిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో మనము పసుపు అల్లం పేస్ట్ వేసేసుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ ఒక 50% అయితే మొత్తం మగ్గింది కదా ఆనియన్స్. ఇలా మగ్గిన తర్వాత ఇంకా పసుపు అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందామండి. చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రై అనేది. నాకు నచ్చదు బాగున్నా సరే. ఈ బ్రేక్ చేసిన కర్రీస్ అయితే నాకు ఏది నచ్చదండి. టమాటో ఎగ్గు, నెక్స్ట్ ఆనియన్ ఎగ్గు అంటే నచ్చదు. అంటే బాగుంటుంది తినడానికి, మంచిగా చేస్తాను. అదేంటంటే స్మెల్ వస్తుందని భయం అవుతుంది అంతే. ఇంకోసారి బాయిల్ ఎగ్ కూడా తినాలనిపించదు. ఒకసారి స్మెల్ వచ్చిందంటే అదే ఇక బ్రెయిన్లో ఉండిపోతుందండి. నిజంగా అస్సలు తినబుద్ధి కాదు. ఓకే, చూసారు కదా. దీంట్లో స్మెల్ రాకుండా అల్లం పేస్ట్ వేస్తున్నాను, ఫ్రెష్ అల్లం పేస్ట్. ఇంకా దీనైతే మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము, ఆనియన్స్కి బాగా పట్టేలాగా. ఇది మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కర్రీ చేసేటప్పటికి కొంచెమే అవుతుందండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి కదా. ఫ్రై అయిన తర్వాత మొత్తం దగ్గరికి అవుతుంది, కొంచెమే అవుతుంది అనమాట. కాకపోతే కొంచెం వేసుకుంటే అన్నం మొత్తం కలిసేలాగా ఉంటుంది. ఈ కూర బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకొని ఈ అల్లం పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. తర్వాత ఇంకా మూత పెట్టేసుకున్నాను. ఉప్పు కారం వేసుకోవాలండి. కొంచెమే సాల్ట్ వేసాను, ఇంకా వేసుకోవాలి రిమైనింగ్. సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ మరీ ఎక్కువ అయితే బాగుండదు కదా. ఓకే, చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇది ఇక దగ్గర పడిపోయినట్లే. దీంట్లో నేనేమనుకున్నా అంటే మరింత అవుతుందేమో కూర అనుకున్నాను. ఒక్కరికి కూడా సరిపోదండి. ఇంకా టమాటోస్ అయితే 2 చిన్న చిన్న పండు టమాటోస్ తీసుకొని కట్ చేశాను అనమాట. ఆలోచించుకున్నాను టమాటో వేస్తే బాగుంటుందా లేదా అని. వేస్తే బాగుంటుందని ఇంకా 2 అయితే కట్ చేశాను. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకున్నాను. అదొక 5 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత మనము ఉప్పు కారం వేసుకోవాలి అండి. చూడండి, అంత దగ్గర పడ్డది. ఆయిల్ కూడా మరీ కొంచెం ఎక్కువ ఉందనిపించింది, అందుకే నేను టమాటో వేసాను. ఇలాంటి కర్రీస్లలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, తినగలిగే అంత టేస్ట్ ఉంటుంది. ఆయిల్ లేదు అంటే ఏ కూరైనా అంతే టేస్ట్ అనిపించదు నాకైతే. సరే, కొంచెం కారం వేసుకుందాము. టమాటో ఆనియన్స్ అనేది మనకు తీయగా ఉంటుంది కూర, కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కారం అనేది స్పైస్గా ఉండాలండి, స్పైస్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా. ఇంకా కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. దీంట్లో ఒక 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేస్తానండి, ఇంకా బాగుంటుంది కదా. సరే, ఇంకా చూడండి, ఇట్లా తిన్నా బాగుంటుందండి టమాటో కర్రీ. ఇందులో కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లోకి అయితే నేను ఒక 2 ఎగ్స్ అయితే వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఎగ్స్ ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది, కానీ మనకి మరీ ఎక్కువ వేసుకోవద్దు. కర్రీ కూడా కనిపించాలి కదా, మొత్తం ఎగ్సే కనిపించకుండా. అందుకని నేనైతే ఒక 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. దీన్ని కద్దలని ఇవ్వకుండా మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి అండి. దానికి అది ఉంటుంది మనకి. మామూలుగా ఒక ఇడ్లీ మాదిరి అంతలా వస్తుంది అన్నమాట. ఓకే, చూద్దాము.
చూడండి ఫ్రెండ్స్, ఏ దానికి అది ఉడికింది మంచిగా, మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి అనమాట. చూసారా ఎంత బాగుంది. ఇట్లా తిన్నా చాలా బాగుంటుందండి. అంటే ఒక ఎగ్ తిన్న ఫీలింగ్ అసలు లడ్డుగా ఉంది చూడండి. ఇది తిప్పేసుకుందాము. రెండు వైపులా మంచిగా ఉడకాలి కదా, అది పచ్చి సొన్న స్మెల్ వస్తూ ఉంటుంది. కొంతమంది అట్లా కూడా తినేస్తారండి, అది కారుతుంటే తినేస్తారు హాఫ్ బాయిల్ అని. ఇక నాకైతే ఎప్పుడు తినలేదు, అట్లా నచ్చదు. ఓకే, ఇక దీన్ని అయితే మంచిగా ఉడికించుకుందామండి. లో ఫ్లేమ్లో ఉడికించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి అండి. ఇది ఎగ్ కంప్లీట్గా ఉడికితేనే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది ఉడకకపోతే నీసు వాసన వస్తుంది కదా. ఎగ్ అంటేనే చాలా జాగ్రత్తగా వండుకోవాల్సిన కూర. ఫిష్ కర్రీ మనకి ఎంత నీసు వాసన వచ్చినా, అంటే నీసు వాసన వస్తుంది ఫిష్ కర్రీ అయినా సరే, అది తినగలుగుతాం. కానీ నీసు వాసన ఏం రాదు, కానీ అట్లా అనిపిస్తుంది కదండి, ఫిష్ అంటే కొంచెం స్మెల్ వస్తుందని. అది తినేస్తాం ఎట్లనైనా సరే. ఇది స్మెల్ వస్తేనైతే నాకు అస్సలు నచ్చదు. ఇక మళ్ళీ ఒకసారి వండాలన్నా కూడా అస్సలు నచ్చదు. ఫైనల్గా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ మసాలా అయితే వేసుకొని దీన్ని కొంచెం అటు ఇటుగా మిక్స్ చేసుకుందాం అండి. ఎగ్ అనేది విరిగిపోకుండా. ఇక చూడండి ఎంత బాగుంది, యమ్మీగా, చూడడానికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది వేడన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. అస్సలు తిననని చెప్పట్లేను, తింటాను. కానీ ఇక మరి ఓకే బాగుంది తినాలి అని అంత ఇంట్రెస్ట్ అస్సలు చూపను నేను. ఎగ్ బ్రేక్ చేసిన కర్రీస్ ఏదైనా సరే 2 మినిట్స్ అట్లా ఉంచేసుకుందాం. ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇట్లా ఆయిల్ పైన తేలేంత వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, ఇది అన్నంలోకి అయితేనే బాగుంటుంది. రోటీలు, చపాతీలు, దోశలు బాగానే ఉంటుంది. బట్ అందులోకి గ్రేవీగా ఉంటే బాగుంటుందండి. ఓకే, చూసారు కదా, ఫైనల్గా అయితే నాకు ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ర్యామ్స్కి ఒక్కడికే, నేనైతే ఏదన్నా వేసుకొని తినేస్తాను. సరే, ఇంకా నానుకి ఒక బాయిల్ ఎగ్ కదా, బాయిల్ వేద్దాం అని చూస్తున్నాను. ఏంటంటే ఎప్పుడేమండి, ఇది హెల్త్కి మంచిది కాదు, వేడి, పిల్లలకి అసలు పెట్టకూడదు ఆమ్లెట్ అనేది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. కానీ మా నాన్న ఇప్పుడు ఆ కూరలో చూసిండే కదా, అది కావాలని ఏడ్చాడు. తినలేవాడు, బట్ కారం ఉంటుంది కాబట్టి నేనైనా కారం లేకుండా కొంచెం సాల్ట్ మసాలా వేసి, కొంచెం అల్లం పేస్ట్ వేసి, స్మెల్ రాకుండా మంచిగా ఆమ్లెట్ వేసి ఇద్దామని చెప్పేసి అయితే చాలా బాగుంటుందండి. నేను చిన్న పీస్ అట్లా తీసుకొని తిని చూస్తాను, చాలా బాగుంటుంది. కానీ ఒక ఆమ్లెట్ వేసుకొని తినాలి అనేది అయితే నేను ఎప్పుడు చేయలేదండి. అంత సావాసం ఎప్పుడు చేయలేదు, అసలు చెయ్యను కూడా కావచ్చు. చాలా ఇంట్రెస్ట్గా తింటారు వీళ్ళిద్దరు. ఇది నాన్న తింటాడు, ఆయనకు మంచిగా 2-3 ఎగ్స్ కలిపి ఒక ఆమ్లెట్ వేస్తే అన్నం అంతా అయిపోయింది అనుకో మంచిగా పెట్టేసుకొని తింటాడు హ్యాపీగా. నాకు భలే అనిపిస్తుందండి, వీళ్ళు భలే తింటారు ఆమ్లెటు అని. నాకు బాయిల్ ఎగ్ అంతే, అది కూడా ఎల్లో తినబుద్ధి కాదు, కర్రీలో ఉడికించుకొని తింటేనే బాగుంటుంది ఏదైనా సరే ఎగ్. సరే, ఇదైతే మంచిగా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పచ్చి వాసన అంతా పోవాలి. ఈ స్మెల్ రాకుండా ఉండాలి అంటే పచ్చి వాసన అంతా పోయేంత వరకు మంచిగా ఒక 2 మినిట్స్ ఆయిల్లో అట్లా ఉడికించుకోవాలి అండి. మసాలా వేసాను, అల్లం పేస్ట్ వేసాను కొంచెము. సరే, ఇదంతా పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి, అరిసెలాగా అనిపిస్తుంది నాకు దాన్ని చూస్తే, మంచిగా పొంగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఈరోజు నాది ఈవినింగ్ కుకింగ్ వీడియో అనమాట. సింపుల్గా అయిపోయింది. సింపుల్గా టేస్టీగా ఉండేలాగా చూసుకుంటాను నేను. పచ్చడి చేసినా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటాము, కూరలు వండినా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేస్తామండి. లేదంటే మాకు కూరలు మంచిగా లేకపోతే సాటిస్ఫై ఉండదు. తినేది మనము చేసేది తినడం కొరకు కాబట్టి హ్యాపీగా కూరలు వండుకొని తినేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.